కాలా జామున్ ఫలూదా. కాలా జామున్ ఫలూదాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నానబెట్టిన సబ్జా గింజలు, పాలు, అరటిపండు, కాలా జామున్ సిరప్. చాలా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ ఇది. అయితే ఇక్కడ నేను వేరే షుగర్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. షుగర్ కానీ, హనీ కానీ, బెల్లం సిరప్ కానీ ఏవి యూజ్ చేయట్లేదు అనమాట. ఆల్రెడీ మనకి ఈ కాలా జామున్ సిరప్లో కొంచెం అంత స్వీట్నెస్ అనేది ఉంటుంది, షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ప్లస్ మనం అరటిపండుని కూడా ఇక్కడ స్వీట్నర్ కింద ఉపయోగిస్తున్నాం అనమాట. అది అరటిపండు మనకి థిక్నింగ్ ఏజెంట్ లాగా ఉంటుంది, స్వీట్నర్ లాగా ఉంటుంది, గార్నిష్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో అన్నిటికంటే మించింది ఏంటంటే మనకి ఈ సబ్జా గింజలు అనేవి ఇంకొంచెం అవి యాక్చువల్గా మనకి ఆ థిక్నెస్ అనేది కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సబ్జా గింజలు ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి. అంటే సబ్జా గింజలు ఆఫ్కోర్స్ చాలామంది ఈ మధ్యకాలంలో సబ్జా గింజల్ని రకరకాల రెసిపీలో ఉపయోగించుతున్నారు. ఎందుకంటే దీన్ని వెయిట్ లాస్ ఫుడ్ లాగా చూస్తున్నారు అనమాట. సో వెయిట్ లాస్ ఒకటే కాదు, దీని నుంచి మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ బ్లోటింగ్ చాలామందికి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే లేకుంటే సడన్గా భోజనం చేసిన తర్వాత కానీ సాయంకాలం అయిపోయేటప్పటికి కానీ ఏమవుతుందంటే బ్లోటింగ్ వస్తుంది అనమాట. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్టలో చాలా గ్యాస్ ఫామ్ అవటం అనేది ఉంటుంది అనమాట. ఆ గ్యాస్ అనేది పోవాలి అంటే, ఆ బరువు అనేది పోవాలంటే, డైజెషన్ అనేది చక్కగా ఉండాలంటే సబ్జా గింజలు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సబ్జా గింజల్ని మనం భోంచేస్తున్నప్పుడు మజ్జిగలో కొన్ని సబ్జా గింజలు వేసేసుకొని పక్కన పెట్టుకుని భోజనం అయిపోయిన తర్వాత మజ్జిగ ప్లస్ ఆ సబ్జా గింజలు మనం తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఆ బ్లోటింగ్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. సింపుల్ టెక్నిక్. కొంచెం కావాలంటే కొంచెం అందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట బ్లోటింగ్ అనేది తగ్గించడానికి. అంటే గ్యాస్ పొట్టలో ఆ గ్యాస్, ఆ బరువు అదంతా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అదొక్కటే కాదు, బ్లోటింగ్ అసలు ఎందుకు వస్తుంది అని అంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు బ్లోటింగ్ వస్తుంది, స్ట్రెస్ అయినప్పుడు బ్లోటింగ్ వస్తుంది. కాబట్టి సబ్జా గింజల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మనకి కాన్స్టిపేషన్ ఉంటే కనుక క్లియర్ చేస్తుంది. ఆ విధంగా కూడా బ్లోటింగ్ తగ్గించేస్తుంది అనమాట. సో ప్రతిరోజు మనము బ్లోటింగ్ కోసమని ప్రతిరోజు తీసుకొని అవసరం లేదు. సబ్జా గింజలు ఒకటి రెండు సార్లు తీసుకుంటే కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతే కనుక నార్మల్గానే అయిపోతారు. స్ట్రెస్ వల్ల అవుతుందంటే మేబీ డెఫినెట్గా మనం ప్రతిరోజు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం స్ట్రెస్ని కొంచెం దూరం చేసుకోవాలి. సో సబ్జా గింజలు నానటానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 2 minutesలో చక్కగా నానిపోతుంది అనమాట. డీహైడ్రేటెడ్గా ఉంటుంది కదా, వెంటనే వాటర్ తీసేసుకుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను నానబెట్టినటువంటి సబ్జా గింజలు ఉన్నాయి. సో వీటిని అన్నీ మనం అసెంబుల్ చేసుకోవటమే. ముందు మనం కొంచెం అంత పాలతో, అరటిపండుతో ఒక స్మూతీ లాంటిది తయారు చేసుకుందాము. అది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఫలూదాకి రైట్ అనమాట. సో ఈ కాలా జామున్ క్రష్ అనేది సిరప్ లాగా ఉంటుంది. దాంట్లో అంటే కాలా జామున్ అంటే నేరేడు పళ్ళు తర్వాత షుగర్ యాడ్ చేసి తయారు చేసినటువంటి సిరప్ అనమాట. ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక గ్లాస్ రెడీ పెట్టుకుందాము. ఆ గ్లాస్లో అన్నీ అసెంబుల్ చేసుకుందాం. సో 2 గ్లాసులు తీసుకుంటున్నాను ఇక్కడ. సో అరటిపండు కొంచెము మిల్క్ యాడ్ చేసి దాన్ని బ్లెండ్ చేసుకుంటే మనకి ఆ బ్లెండెడ్ మిల్క్ అనేది వస్తుంది అనమాట. స్వీట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ అరటిపండు, పాలు 2 చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా రావడానికి. సో 2 గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే అరటిపండుని ఫస్ట్ కొంచెం బేస్ లాగా వేసుకుందాము. ఫస్ట్ అరటిపండు కొంచెం అంత బేస్ లాగా
అరటిపండు కాకపోతే యాపిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము, డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫ్రూట్స్ యూజ్ చేసుకోవచ్చు మనము. సో చక్కగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, నెక్స్ట్ కాలా జామున్ సిరప్, అరటిపండుతో బ్లెండ్ చేసుకున్నటువంటి పాలు, తర్వాత సబ్జా గింజలు నానబెట్టినవి, తర్వాత మళ్ళీ పైన ఒక స్పూన్ కాలా జామున్ సిరప్, ఇంకొంచెం అరటిపండు మిగిలి ఉంది కదా అది కొంచెం అంత పైన మనం దీన్ని స్లైస్ లాగా పెట్టుకుందాం. దట్స్ ఇట్, అయిపోయింది. చాలా సింపుల్. దీన్ని ఒక సింపుల్ మీల్ రీప్లేస్మెంట్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు, ఎస్పెషలీ వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళకి. ఈ చిన్న గ్లాస్ కాకపోతే ఇంకొంచెం పెద్ద గ్లాస్, అంటే తిన్న తర్వాత ఫుల్నెస్ అనేది ఉండాలి కాబట్టి. సో ఏం చేయొచ్చు అంటే ఇందులో మనకి మిల్క్ ఉంది, తర్వాత అరటిపండు ఉంది, సబ్జా గింజలు ఉన్నాయి, తర్వాత మనకి ఫ్రూట్ సిరప్ అనేది కూడా ఉంది. ఫ్రూట్ సిరప్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, అరటిపండు ఫుల్నెస్ ఇస్తుంది, సబ్జా గింజలు ఫుల్నెస్ ఇస్తుంది, ఫైబర్ ఉండటం వల్ల ఎనర్జీ ఇస్తుంది, కొంత ప్రోటీన్ కంటెంట్ కూడా అందులో ఉంటుంది. ప్లస్ పాలు యాడ్ చేయటం వల్ల పాలల్లో ఏంటంటే అది ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్. అందులో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పాలు యాడ్ చేయటం వల్ల దీనికి ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలాంటివి అప్పుడప్పుడు మనము ఎస్పెషలీ హెవీ లంచ్ చేసామనుకోండి, ఈవినింగ్ డిన్నర్ టైంలో ఇలాంటివి చేసుకుని తీసుకుంటే కనుక ఆ కంపన్సేట్ చేయగలుగుతాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా డిన్నర్ తీసుకున్నామంటే అవి ఎక్స్ట్రా క్యాలరీ కింద మారి ఎక్స్ట్రా ఫ్యాట్ కింద తయారైపోతాయి. సో ఎప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు ఏదైనా డిన్నర్కి లేకుంటే ఏదైనా పార్టీలకి వెళ్ళాలి, అక్కడ ఎక్కువ ఫుడ్ కన్సంప్షన్ ఉంటుంది అన్నప్పుడు ఆ ముందు మీల్ కానీ ఆ తర్వాత మీల్ కానీ ఇలాంటి మీల్స్ దీన్ని చేసుకుని తీసుకుంటే కనుక మీకు ఆ క్యాలరీని కంపెన్సేట్ చేయడానికి చాలా వీలుంటుంది అన్నమాట. సో చక్కటి హెల్దీ టేస్టీ కాలా జామున్ ఫలూదా రెడీ అయిపోయింది. మంచి మనకి ఆ సబ్జా గింజల హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. సో కాలా జామున్ ఫలూదా రెడీ అయిపోయింది. సబ్జా గింజల ప్రయోజనాలు మరొకసారి మీకోసం. సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థకు సహాయం చేస్తుంది. ఇవి కడుపులో శక్తివంతమైన క్లీనర్స్ లాగా పనిచేస్తాయి. సబ్జా గింజలు నీటిని ఎక్కువగా పీల్చుకోగలవు. దానివల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఆకలి తక్కువగా అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలు యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అలాగే వయసు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. సబ్జా గింజల్లో తక్కువ సమయం నిద్రను ప్రేరేపించే లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని సున్నితమైన ప్రశాంతతను కలిగించడంలో సహాయపడతాయి.